హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మనకి కొత్తగా స్పెండర్ ప్లస్ అనేది వచ్చింది. కొత్తగా రావడానికి ఎప్పుడో వచ్చిందని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి స్పెండర్ ప్లస్లో కొద్దిగా చేంజ్ చేశాడు. ఏంటంటే కాంబో బ్రేక్ సిస్టమ్ ఇచ్చాడు, అదేవిధంగా ట్యూబ్లెస్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, మనం కానీ ముందుగా చూసుకుంటే 1994 నుంచి 2008 వరకు అప్పటి నుంచి స్పెండర్కి ఏ సామాన్ వాడారో 2018 వరకు అదే సామాన్ అనేది సెట్ అయిపోద్ది. మనం మధ్యలో చూసుకుంటే స్పెండర్ ప్రో అనేది వచ్చింది. ఎందుకంటే స్పెండర్ ప్లస్ తీసేసి స్పెండర్ ప్రో సెల్ఫ్ స్టార్టింగ్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. ఆ బండి అనేది ఫెయిల్ అయిపోవడంతో ఆ స్పెండర్ ప్రో ఇంజిన్ తీసుకొచ్చి స్పెండర్ ప్లస్ పెట్టేసి ఇదే సెల్ఫ్ స్టార్టింగ్ స్పెండర్ ప్లస్ అని చెప్పి అమ్మేస్తున్నాం. మనం అదే కొనేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ కొత్తగా 2019లో కాంబో బ్రేక్ సిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఎప్పుడైనా సరే మెకానిక్కి స్పేర్స్ అనుకూలంగా ఉంటే బండి అనేది క్లిక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలా కాంబో బ్రేక్ సిస్టమ్ ఇవన్నీ తీసుకొచ్చేసి డ్రమ్ ప్లేట్ చేంజ్ చేసి వాళ్ళు బ్యాక్ బ్రేక్ పెడల్ చేంజ్ చేసి బ్రేక్ రాడ్ చేంజ్ చేసి బ్యాక్ డ్రమ్ చేంజ్ చేసి అంటే కొద్దిగా స్పేర్స్ అనేది చేంజ్ అయ్యాయంటే స్పేర్స్ కానీ దొరకకపోతే మెకానిక్ సఫర్ అయ్యాయంటే బండి అనేది ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం దీనికి చేసే పని అనేది ముందుగా చూద్దాం. ఫ్రెండ్స్, మనకి BS4 వచ్చిన తర్వాత అడ్లైట్ ఆన్ స్విచ్ అని రాలేదు కదా. ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో వీడియో చేస్తున్నాను. ఆ స్విచ్ కాస్ట్ వచ్చేసి 300 రూపాయలు. మీరు కానీ చూకుంటే నేను పైన కార్డ్స్లో వెళ్తున్నా, వీడియో చూడండి. ఫ్రెండ్స్, అంత కాస్ట్ పెట్టి వేసుకోలేము అనుకున్నప్పుడు ఈ స్విచ్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు పడుతుంది. మీకు స్విచ్ నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడైనా స్విచ్ ఫిట్ చేసుకోవాలి. మనం ఈ స్విచ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీటర్లో లైట్లన్నీ ఆఫ్ అవుద్ది. అదేవిధంగా మనం ఫ్రంట్కి కానీ వస్తే ఈ హెడ్లైట్ కానీ ఆఫ్ అయిపోద్ది. ఓకేనా, హెడ్లైట్ ఆఫ్ అవుద్ది, మీటర్లో లైట్లు ఆఫ్ అవుతాయి, వెనకాల ఉన్న డేంజర్ టోటల్ లైటింగ్ అనేది ఆఫ్ అయిపోద్ది. మనకి 50 రూపాయల్లో పని అయిపోద్ది. సింపుల్ కనెక్షన్. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మీకు బండి అనేది చేంజ్ చేశాడని చెప్పే కదా. చూడండి, కాంబో బ్రేక్ సిస్టమ్ ఇచ్చాడు. ముందర కాంబో బ్రేక్ సిస్టమ్ ఇచ్చాడు. అదేవిధంగా ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. ట్యూబ్లెస్ టైర్ వల్ల అయితే మనకు ఉపయోగం ఉంది, కానీ కాంబో బ్రేక్ వల్ల అయితే పెద్దగా నాకు ఉపయోగం అయితే అనిపించలేదు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే మనకి వెనకాల రేర్ బ్రేక్ నుంచి కాంబో బ్రేక్కి కేబుల్ అనేది లాక్ రావాలి. ఇప్పుడు రేర్ బ్రేక్ కానీ చూసుకుంటే రేర్ బ్రేక్లో బ్రేక్ రాడ్ చేంజ్ చేశాడు, క్యాప్ ఎక్స్ట్రా పెట్టాడు. ఇక్కడ ఈ రేర్ బ్రేక్ కాడి నుంచి మనకు ఫ్రంట్ వరకు ఒక బ్రేక్ కేబుల్ అనేది ఒకటి లాక్కొచ్చాడు. ఈ ముందరకు వస్తుంది ఆ బ్రేక్ కేబుల్. ఎందుకంటే ఈ బ్రేక్ కేబుల్ వల్ల వెనక బ్రేక్ అని అప్లై చేసినప్పుడు ముందర బ్రేక్ కానీ పడి బండి అనేది తొందరగా ఆగేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కంపెనీ కూడా ఆలోచించిన విధానం అయితే మంచిదే, కానీ ఈ కాంబో బ్రేక్ అనేది పెద్దగా మనకి అవసరం లేదు. కాబట్టి ఆ కాంబో బ్రేక్ రేట్ అనేది తగ్గించేసి కానీ బండి రిలీజ్ చేస్తుంటే బాగుంటుంది. మనకి ట్యూబ్లెస్ అంటావా అవసరం. ట్యూబ్లెస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు సపరేట్ వీడియో చేస్తాను దాని గురించి. ఈ కాంబో బ్రేక్ అనేది ఇవ్వకుండా ఉండడం మంచిది. సరే, ఇచ్చారు కాబట్టి చూద్దాం ఈ బండి ఎంత మాత్రం మనకి కాంబో బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఈ స్విచ్ బిగించుకునే ముందర మనం ఈ స్విచ్ అనేది సెట్ చేయాలి కదా. స్విచ్ సెట్ చేసుకునే కోసంగా మనం ముందర హెడ్లైట్ డోమ్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా మీకు ట్యాంక్ అవసరం అయితే ట్యాంక్ ఓపెన్ చేసుకోండి. సీటు డోర్లు ఓపెన్ చేసుకుంటే మనకి వైరింగ్ లాక్కోవడానికి ఇబ్బంది లేకుంటుంది. ఫ్రెండ్స్, అది చూసే ముందర మీరు చేసిన పని ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మీరు తెలుగులో బైక్ మెకానిక్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడంతో నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా అందుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం వెనకాల సీట్ అనేది ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా ముందర వచ్చేసి డోమ్ ఓపెన్ చేసుకున్నాం. ఒకసారి మీకు లైటింగ్ అనేది చెక్ చేసి చూపిస్తారు చూడండి. ఫ్రెండ్స్, చూడండి, మనకి మీటర్లో లైట్ అనేది డైరెక్ట్గా వెలుగుతుంది బండి స్టార్ట్ చేయగానే. అదేవిధంగా నెక్స్ట్ ముందర హెడ్లైట్ కానీ అలాగే వెలుగుతుంది, వెనకాల డేంజర్ కానీ డైరెక్ట్గా వెలుగుతుంది. ఈ టోటల్ లైటింగ్ అనేది ఆఫ్ అవుద్ది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మీరు స్విచ్ లెఫ్ట్ కానీ లెఫ్ట్ సైడ్ బిగించుకోండి, రైట్ సైడ్ కానీ రైట్ సైడ్ బిగించుకోండి. అసలు దీనికి ముందుగా ఏమేమి సామాన్ కావాలి టోటల్ లైటింగ్ ఆఫ్ అవ్వాలంటే చూడండి. ఫ్రెండ్స్, మనకి 3 మీటర్ల వైర్ కావాలి, ఒక స్విచ్ కావాలి. ఎందుకంటే మనకి ముందర అనేది హెడ్లైట్ ఆఫ్ అవ్వాలి కదా. అందుకని ఈ 3 మీటర్ల వైరు డబల్ పెట్టుకునేసి మొత్తం అంటే 1.5 మీటర్ పెట్టేసి మొత్తం టోటల్ టేప్ వేసేయండి. ఇప్పుడు ఈ హెడ్లైట్ ఆగేదాని కోసంగా మనకి ఈ స్విచ్ అనేది కావాలి సింపుల్గా కనెక్షన్ చేయడానికి. ఈ 3 మీటర్ల వైర్ అనేది ఎందుకంటే ముందు వెనకాల రెక్టిఫైర్ కనెక్షన్ చేయాలి కాబట్టి 3 మీటర్ల వైర్ అనేది మనకి కావాలి. ఇప్పుడు డబల్ పెట్టుకొని దీనికి టేప్ అనేది వేసుకునేసి నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే వెనకాల ఈ రెక్టిఫైర్ కనెక్షన్ బోర్డు ఈ బోర్డు అనేది ఓపెన్ చేసుకోండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఈ వైర్ అనేది ఇలా లాక్కొని ఇక్కడ ముందర వరకు ట్యాంక్ కింద లాక్కొని నీట్గా వరకు వచ్చేసి స్విచ్ అనేది బిగించుకునేసేయండి. నెక్స్ట్ ఎలా వేయాలో మీకు చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వైర్ అనేది లాక్ చేసాను. ఈ వైర్ ఎట్లా ఆగానంటే మీకు చూడండి, డబుల్ టేప్ అంటున్నాం. డబుల్ వైర్ పట్టుకొని టేప్ వేసి ఈ ముందర ట్యాంక్ కింద నుంచి లాక్కొని చూడండి. ఇక్కడ నీట్గా కనబడకుండా లాక్కోండి. నీట్గా కొద్దిగా లేట్ అయినా పర్లేదు. ఇక్కడ వరకు లాక్కొచ్చేస్తాం. మనకి ఇక్కడ వరకు అవసరం కాబట్టి అక్కడ వరకు ముందు ఈ స్విచ్ అనేది ఇక్కడ ఫిట్ చేసుకునేస్తే మీకు స్విచ్ ఫిట్ చేయడం మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంతకుముందు వీడియోస్లో కానీ చూపించినాను. ఫ్రెండ్స్, ఈ వైర్ అనేది కనెక్షన్ చేయడం ముందు వెనకాల కనెక్షన్ ఇద్దాం. ఓకేనా, ఈ మనం వెనకాల ఈ రెక్టిఫైర్లో కట్ చేయాల్సిన వైర్ ఎల్లో వైర్ కట్ చేయాలి. ఎందుకంటే మ్యాగ్నెట్ నుంచి ఎల్లో వైర్లో కరెంట్ వస్తుంది కాబట్టి మనం ఎల్లో వైర్ కట్ చేయాలి. ఇది కట్ చేసుకునే ముందు లైట్గా స్లీవ్ లేపుకోండి. ఎందుకంటే ఈ వైర్ అనేది మధ్యలో కట్ చేసుకుంటే మనం నెక్స్ట్ వైర్ జాయిన్ చేసుకోవడానికి కొద్దిగా బాగుంటుంది. కొద్దిగా లైట్గా లేపండి, ఎక్కువ అవసరం లేదు. ఈ వైర్ అనేది లేపిన తర్వాత సగం కట్ చేయండి. ఇక్కడ కట్ చేయండి సగం కట్ చేసిన తర్వాత స్లీవ్ లేపండి. దీనికి స్లీవ్ లేపండి. అదేవిధంగా మనం ఎక్స్ట్రా వైర్ లాక్కున్నాం కదా, ఎక్స్ట్రా వైర్కి కానీ కరెక్ట్గా సరిపేట్టుగా ఎక్స్ట్రా వైర్ లేనికుండా కరెక్ట్ సరిపోయి అందరూ పెట్టుకొని కనెక్షన్ ఇచ్చింది. దానికో వైరు దీనికో వైరు. ఇప్పుడు నీకు టేప్ వేద్దాం ఫ్రెండ్స్.
ఓకే. ఇప్పుడు టేప్ వేసాం కాబట్టి మనకి ఇక్కడైతే ఏం పని లేదు, దానికో వేరు దీనికో వేరు ఇచ్చేసి టేప్ అనేది వేసుకునేసి మళ్ళీ నీట్గా దాని మీద టేప్ వేసేయండి. ఎందుకంటే గలీజ్గా లేకుండా ఉంటుంది మనకి. రేపు ఎప్పుడైనా వాటర్ దిగినా కానీ తుప్పట్టి లైటింగ్ అనేది డిమ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది మనకి టేప్ కానీ వేస్తే. ఇప్పుడు టేప్ వేసిన తర్వాత మనకి వెనకాల బ్యాక్ సెక్షన్ అయితే పని అయిపోయింది. ఇది రెక్టిఫైరు, ఈ పైన సీట్ లాంప్ ఉంది కదా, కింద సీట్ లాంప్ అనేది ఎలా ఉందో అలా బిగించేద్దాం. ఓకేనా. ఇప్పుడు అనేది బిగించేసి ఇక్కడ వరకు అయితే పని అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ సెక్షన్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్లో ఏం చేయాలంటే మనం ఇందాకనే స్విచ్ అనేది బిగించుకున్నాం కదా, ఇప్పుడు మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తా చూడండి. ముందు లైటింగ్ ఈ 2000 దీనికి కలపాలి. ముందు బండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి ఇప్పుడు అనేది మనం ఇచ్చిన వైరు బండి స్టార్ట్ చేయని. ఇప్పుడు బండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం వెనకాల నుంచి లాక్కొచ్చాం కదా, ఈ వైర్ అనేది డిస్కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి లైట్ అనేది ఆఫ్ అయిపోవాలి. చూసారా, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ కనెక్షన్ ఇస్తారు చూడండి. ఓకేనా. ఇప్పుడు ఈ 2 వైర్లు ఏం చేస్తామంటే దానికో వైరు దీనికో వైరు ఇచ్చేయండి. అలా ఇచ్చినా పర్లేదు, ఏ కలర్తో మనకు పని లేదు. దానికో వైరు దీనికో వైరు, ఎందుకంటే మనకు ఆన్ అండ్ ఆఫ్ సంబంధించింది కాబట్టి దానికో వైరు దీనికో వైరు ఇచ్చేసి ముందుగా స్లీవ్ లేపుకోండి. దీనికి స్లీవ్ లేపేసి ఇప్పుడు దానికో వైరు దీనికో వైరు ఇచ్చేస్తే వైర్ అనేది బాగా గట్టిగా మెల్ట్ చేయండి. మీరు కట్టిన వైర్ అయినా సరే కట్టిన వైర్తో కొద్దిగా మెల్ట్ చేయండి, ఎందుకంటే మన చేతులు తిప్పి లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనెక్షన్ అనేది ఇచ్చేసాం కూడా ఒకసారి మీకు లైట్ చెక్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఆన్ అండ్ ఆఫ్ అనేది అవుతుంది మనకి. ఆన్ అండ్ ఆఫ్తో పాటు మీకు మీటర్లో కానీ చెక్ చేసి చూపిస్తాను. ముందుగా ఈ ముందరన్న వైర్లకి టేప్ వేస్తారా చూపిస్తాను. ఈ వైర్లు కానీ టేప్ అనేది గట్టిగా వేసింది. ఇప్పుడు టేప్ అనేది వేసాం. ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. ముందు మీటర్లో లైట్ చూడండి. మీటర్లో లైట్లు అనేది ప్రస్తుతానికి వెలుగుతున్నాయి. ఇప్పుడు అనేది ఆఫ్ ఆను ఆఫ్ ఆను ఆఫ్ ఆను. ఓకేనా. అదేవిధంగా వెనకాల డేంజర్ కానీ ఆఫ్ ఆను ఆఫ్ ఆను. ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, హెడ్లైట్ స్విచ్ అనేది 50 రూపీస్లో ఎలా బిగించుకోవాలి. చాలా సింపుల్ కనెక్షన్ ఇది. ఒక 3 మీటర్ల వైరు, ఒక స్విచ్ అనేది మనకి ఖర్చు అవుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు సీటు డోమ్ అనేది బిగించుకుంటే మనకి ఆల్మోస్ట్ బండి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా 50 రూపాయల స్విచ్ అనేది ఎలా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.